టైం ఇస్తాను నేను. కృష్ణకాంత్ గారు ఇక్కడ కొన్ని అంశాలు, కృష్ణకాంత్ గారు ఇక్కడ కొన్ని అంశాలు. ఒకటేంటి, అతను చనిపోయాడు అని చెప్పేసి ఫోటోను బయట పెట్టడం, ఆ ఫోటో సాయి కృష్ణది కాకపోవడం. తర్వాత వచ్చేసి సాయి కృష్ణ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పడం. తర్వాత సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పడం. తర్వాత పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా తెలంగాణలో ఎవరో ఒక పిల్లవాడు అన్నయ్య అని పిలిస్తే తమ్ముడు అని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పేసి అదొక ప్రచారం చేయడం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు. పీసీఆర్ ఒకసారి ఎఫ్ఐఆర్ ఒకసారి ప్లే చేయండి. ఇది వచ్చేసి ఆయన సాయి కృష్ణ మీద ఉన్నటువంటి ఒక ఎఫ్ఐఆర్ అండి. ఇది పోక్సో కేసు. 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ఆయన ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా అమ్మాయిని ప్రొవోక్ చేశాడు అనే దానికి అవసరమైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది. తర్వాత ఇందాక కీర్తన్ గారు అన్నారు జనసేనకు సంబంధించి సాక్షి పత్రికలో వచ్చింది అని చెప్పి. సాక్షి పత్రికలో వచ్చిన కథనంలో కూడా నిందితుడు సాయి కృష్ణ మీద చాలా గంజాయి ఫోక్సో కేసులు ఉన్నాయన్నారు. 2014 నుంచి 19 వరకు అతని మీద 15 కేసులు నమోదాయి. మొత్తం ఇప్పటి వరకు 22 కేసులు నమోదైనాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 15 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగా ఇతను జనసేన అని ఈ రోజు వీళ్ళు అడ్మిట్ చేస్తున్నట్టు, జనసేన వాళ్ళని పోలీస్ స్టేషన్లో చంపేసినా సరే పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అని చెప్తున్నట్టు, నిజంగా ఇతను జనసేన అయ్యుంటే ఆ రోజు నవీన్ రెడ్డి మర్డర్ రోజు సాక్షిలో జనసేన కార్యకర్త హత్య చేశాడు అనేది రాసి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, 2019 నుంచి 24 మధ్య కాలంలో నమోదైన 15 కేసుల్లో ఇతను తీవ్రమైనటువంటి కేసులు, గంజాయి కేసులు కూడా ఉన్నాయి అందులో. మరి ఆ రోజు జనసేనకు సంబంధించినటువంటి జన సైనికుడు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి అతన్ని ఇబ్బంది పెట్టుండాలి. సో అవేమీ ఆ రోజు కనిపించలా, ఈ రోజు మాత్రం పార్టీ ఎందుకు కనిపించింది అనేటటువంటి దానికి మీరు ఏదన్నా సమాధానం ఉంటే ఒకసారి చెప్పండి. చాలా టైం అవుతుంది, తొందరగా 1 minute, 1 or 2 minutes. కృష్ణకాంత్ గారు మీట్లో ఉన్నారు మీరు. రాజు గారు సారీ, అంటే వెంకటరెడ్డి గారు అంత గొంతు చించుకుంటుంటే ఆ అరుపులకి కొద్దిగా మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఒకటి సార్, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాజకీయాలు చేయడానికి, ఒక శవ రాజకీయాలు చేయడానికి ఇది ఒక వెన్యూ కింద పెట్టుకున్నారని క్లియర్ గా తెలుస్తుంది, ఆంధ్ర ప్రజానికం మొత్తం చూస్తుంది. సార్ ఇదే వెంకటరెడ్డి గారు ఇవాళ రోజు నేను అడుగుతున్నాను, అప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ గారు పీపీ కిట్లు లేవని చెప్పి 2020లో చెప్తే అతను రెక్కలిరిచి ఇదే వీళ్ళ హయాంలో ఉన్న పోలీస్ వారు నడి రోడ్డు మీద కొట్టి లాస్ట్ కి అతను అనుమానాస్పదంగా చనిపోతే అప్పుడు ఏరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి ఆ వరప్రసాద్ అనే ఒక దళిత కుర్రోడు అక్కడ లోకల్ వైసీపీ లీడర్ ఇసుక మాఫియా మీద అడిగాడని చెప్పి, ప్రశ్నించాడని చెప్పి అతన్ని గుండు కొట్టించి నడి రోడ్డు మీద పోలీస్ వారు రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్తే అప్పుడు ఏరి జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు రఘురామకృష్ణరాజు వాళ్ళ ఓన్ ఎంపీ, అప్పుడు సిట్టింగ్ ఎంపీ, ఆయన తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇస్తే అప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ హయాంలో ఇన్ని అరాచకాలు చేస్తుంటే పోలీస్ వారు అప్పుడు మీకు కనబడలేదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. మీరు అడిగిన క్వశ్చన్ రాజు గారు, ఇప్పుడు ఈ సోకాల్ సాయి కృష్ణ మరి జనసేన కార్యకర్త అది అన్నారు, మరి ఎక్కువ కేసులు వీళ్ళ